జితేంద్ర గౌడ్ గారి కుటుంబానికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధం, అదేవిధంగా ఒక అన్నదమ్ముల్లాగా మేము మెలిగాం. ఈరోజు రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఉన్నటువంటి స్థితిగతుల్ని నాకు అవగతమైన మేరకు నేను వచ్చి వీళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. అందులో కుటుంబ సభ్యులతో కూడా కూర్చొని నేను మాట్లాడాను. కుటుంబ సభ్యులందరూ కూడా కార్యకర్తల మనోభావాల ప్రకారం మేము పోతామనే అభిప్రాయం వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే కార్యకర్తలు లేకుండా మేమేమీ చేయలేము. ఈ అనేక దశాబ్దాలుగా పార్టీ కార్యకర్తలు మాతో ఉన్నారు. మాకి వాళ్ళకు ఉన్న బంధం పెనవేసుకుంది. కాబట్టి కుటుంబము వ్యక్తిగతంగానే కాకుండా కార్యకర్తల మనోభావాల బట్టి కూడా మేము వివరించాలి కదా అని అన్నారు. ఆ విధంగా పరస్పరం అంటే మాలో ఉన్నటువంటి ఆ యొక్క అన్యోన్యత వల్ల వివిధ అంశాలపైన మేము చర్చించడం జరిగింది. జిల్లాలో ఆస్పిరెంట్స్లంతా అంటే టీడీపీ ఆస్పిరెంట్స్లంతా సఫర్ అవుతున్నారు. మీరంతా కలిసి ఏమైనా జిల్లా అధిష్టానం అంటే రాష్ట్ర అధిష్టానం టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడానికి ఉన్న న్యాయం చేయగలిగే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరో ఆస్పిరెంట్స్ ఎవరి పరిస్థితితో పార్టీలో వాళ్ళకి సంబంధంలో గుంటకల్కి నాకు ఉన్నటువంటి ఈ బంధం అనుబంధం మూలాన నేను రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యక్తిగతంగాను అదేవిధంగా కుటుంబ పరంగాను అదే రాజకీయంగాను వివిధ అంశాల మీద మేము 4 గోడల మధ్య మాట్లాడడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వకుండా ఇప్పుడు వేరే జిల్లాల నుంచి వచ్చే వాళ్ళకి మరి వేరే అలయన్స్లో ఉన్న వాళ్ళకి ఇస్తుండడం వల్ల తెలుగుదేశం పార్టీ క్యాడరే చాలా సఫర్ అవుతుంది అంటున్నారు. నా భవిష్యత్తుకు గ్యారంటీ అనే వాళ్ళు పార్టీలో ఉన్న నాయకులకే గ్యారంటీ లేకుండా పోయింది కదా, దీని మీద మీ సమాధానం? దీని మీద చాలామంది పలు రకాలుగా అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. ఆ అభిప్రాయాలతో కొన్ని సందర్భాల్లో ఏకీపించాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం పార్టీ పరంగా కూడా ఇవన్నీ కూడా పార్టీ తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. పార్టీ అధినేతతో ఇవి మాట్లాడతాం. ఇప్పుడు టికెట్ రాను కళ్యాణదుర్గంలో కానీ గుంతకల్లో కానీ టికెట్ ఏదైతే ప్రాబ్లం ఉన్నాయో అక్కడంతా మీరు కలుస్తున్నారు కదా, దీని మీద ఏమైనా భవిష్యత్తు నేను కళ్యాణదుర్గం పోయి కలవలే ఎక్కడ, లేదా వేరే నియోజకవర్గాలకి ఎక్కడికి పోలే. గుంటకల్లో ఉన్నటువంటి ఈ కుటుంబం గౌడ్ కుటుంబంతో ఉన్నటువంటి దశాబ్దాల అనుబంధం వలన అందులో శాసనసభలో కూడా మాకున్నటువంటి అన్యోన్యత వలన ఓ సోదరభావంతో ఉన్నాం. కాబట్టి ఆ విధంగా రాజకీయంగా కానీ ఇతరత్ర విషయాల మీద కానీ మాట్లాడడానికి రావడం జరిగింది. ఆ విషయాలు మాత్రమే మాట్లాడినాం. రాజకీయంగా అయితే ఈ యొక్క నియోజకవర్గంలో మాకు క్యాడర్కి చాలా సంబంధాలు ఉన్నాయి. నష్టానికో కష్టానికో వాళ్ళు నాతో వాళ్ళతో నేనున్నాను. కాబట్టి ఈ మాకు ఒక మానసికంగా బాధ ఉంది. ఈ బాధ ఏంటి